సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, నీ ఎన్నో రోజుల పోరాటాలకు తీర్పు అనేది వచ్చింది. ఆ ముగింపు కాలం వచ్చేసిందమ్మా. ఇది నేను చెప్పే ఒక్క మాట ఒక్కసారి విన్నావంటే నీకే తెలుస్తుంది, అదృష్టం నీ వెంట వస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి వస్తే, ఎన్నో రోజులుగా నీ పోరాటాలకు ముగింపు లేదని అనుకుంటూ ఉన్నావు కదా బాబా, నా సమస్యల నుంచి బయటకు రావటానికి నా వల్ల కావడం లేదు. అలాంటిది నా సమస్యలకు కారణం ఏంటి అని నన్నే అడుగుతున్నావు. నేను ఎలా చెప్పను తండ్రి? నా గొంతు వరకు సమస్యలతో నేను కూరుకుపోయి ఉండేటప్పుడు ఈ సమస్యలన్నిటికీ కారణం నేను ఎలా ఆలోచించగలను అని నువ్వు అంటున్నావు కదా బిడ్డ. సరే, ఈరోజు నువ్వు పోరాడే పోరాటాలకు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఏంటి అంటే నేను నీకు చెప్తాను. అసలు నీ సమస్యలకు ఆరంభం ఏంటి, వాటికి ముగింపు ఎక్కడ దొరుకుతుంది, పూర్తిగా చెబుతాను విను బిడ్డ. అసలు నీ సమస్యలకు కారణం ఏంటి, నీ సమస్యలు నీకు ఎవరిచ్చారు, నువ్వు ఈ సమస్యల వల్ల బాధపడటానికి కారణం ఏంటి అని నన్ను అడగట్లేదు. నువ్వు పోరాడే పోరాటాలకు కారణం ఏంటి అని మాత్రమే నేను అడుగుతున్నాను. నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోలేక దిక్కుతోచని పరిస్థితిలో ఎవరైనా నాకు సహాయం చేస్తే బావున్ను అనుకుంటూ ఉన్నా ఎవరూ లేకుండా ఎంతో కష్టపడిపోతూ, అయ్యో ఇది ఏం జరిగిపోతుందో అని చెప్పి ఒక ఆరాటంతో పదటంతో నువ్వు పడే బాధ వల్ల నీకు పోరాటం ఏర్పడుతుంది. వీటన్నిటితో నువ్వు పోరాడుతూ ఉన్నావమ్మా. ఇలాంటి సందర్భాలు నీకు ఎదురైనప్పుడు ఎవరు నన్ను కాపాడతారు, ఎలా నేను వీటి నుంచి బయటపడాలి, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరు ఇలా చేశారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నీ మనసు పడే ఆవేదనే ఈ పోరాటానికి కారణం. నీ మనసే ఒక పోరాటాన్ని ఎదుర్కొంటుంది తల్లి. ఆ విషయం నీకు తెలుస్తుంది కదా. వీటి గురించే నువ్వు తలుచుకొని ఎక్కువ ఆలోచిస్తూ ఏం చేస్తే బయటపడగలం అని చెప్పి సదా సర్వకాలము నిల్చున్నా, తింటున్నా, పడుకున్నా, నిద్ర రాక ఇదే ఆలోచన. ఈ ఆలోచన వల్లే నువ్వు మనసుతో ఎంతో అలజడితో పోరాటం చేస్తున్నావు. కాబట్టి ఈ పోరాటాలన్నిటికీ కారణం వేరు ఎవరో కాదు, నీ ఆలోచనలు, నువ్వే, నీ మనసే కారణం. వాటి వల్లే నువ్వు ఇన్ని విషయాలతో పోరాడి అలసిపోతున్నావు బిడ్డ. వీటన్నిటినీ నీ మనసులో వేసుకొని ఎంతో అలజడిగా పెద్ద భారంగా నింపుకొని నీకు నువ్వే పోరాడుకుంటూ ఉన్నావు. ఈ పోరాటానికి ముఖ్య కారణం భయం. భయపడుతున్నావు, ఏం జరుగుతుందో అని చెప్పి భయపడుతున్నావు. ప్రతి విషయానికి భయపడుతున్నావు. ఇది నాకు దక్కదేమో, ఇది నాకు జరగదేమో, నాకు వీళ్ళు దూరం అయిపోతారేమో, నా కోరిక తీరదేమో, నా బంధాలు నన్ను విడిచి వెళ్ళిపోతాయేమో, ఇదే ప్రతి నిమిషం ఇదే ఆవేదనతో నీ మనసు పోరాడి అలసిపోతూ ఉంది తల్లి. ఇక రెండవది నమ్మకం లేకపోవడం. ప్రతి విషయానికి, ఏ సమస్యకైనా, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా అన్నీ నాతో చెప్పుకుంటూ ఉంటాం, నా బాబా తీరుస్తారని. కానీ నీకు ఇంత నా మీద నమ్మకం ఉండి, భక్తి ఉండి కూడా జరగదేమో అని నమ్మకం లేకపోవడం ఎంత మాత్రం నాకు ఒక కష్టమైన విషయమే తల్లి. అవును, నువ్వు ప్రతి విషయం నా దగ్గరే చెప్పుకుంటూ ఉంటావు, ప్రతి ఒక్క విషయాన్ని నా దగ్గర పంచుకుంటూ ఉంటావు. పంచుకున్న ప్రతిసారి నువ్వు ఎప్పుడూ మౌనంగా చూస్తూ, నీ కళ్ళ నిండా నీళ్లు తెప్పించుకుంటూ, పెదాలు కూడా తెరవకుండా నీ మనసులోనే బాధపడుతూ, బాబా నాకు మాత్రమే ఎందుకు బాబా ఇలా జరుగుతుందని నీ మనసుతో నాతో మాట్లాడుతూ ఉంటావు. పెదవులు కదలకుండా కన్నీళ్లతోనే నాకు సమాధానం ఇస్తూ ప్రశ్నిస్తూ ఉంటావు. అదంతా నాకు అర్థమవుతుంది తల్లి. నీ కన్నీటిని నేను చూడలేను అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ బాధ కళ్ళల్లోనే తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు నాతో మనసుతో మాట్లాడుతున్నా ఆ కంటి నీరు ధారలుగా కారుతూ, నేను కనిపించటం లేదని చెప్పి తిరిగి ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ నన్ను తెపరాయించుకొని చూస్తున్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. నేను నిన్నే చూస్తున్నాను కాబట్టి.
అయ్యో, నా బిడ్డ నా మీద ఆశగా, ప్రేమగా, నా మీద నమ్మకంతో వచ్చి నన్ను ఆ కన్నీళ్ళ మసకలో నేను కనపడకపోతే తుడుచుకొని మరీ బాధపడుతూ ఉందే, ఇంత కన్నీటి బాధను నేను తుడవలేకపోతున్నానే అని చెప్పి నేను ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి, ప్రతి విషయం నాతో చెప్పుకుంటావు కాబట్టి, నీ పోరాటాలకి నేను సహాయంగా ఉన్నాను అన్న విషయం నువ్వెందుకు గుర్తించటం లేదే తల్లి? ప్రతి విషయాన్ని నాకు నీ కన్నీటితో సమాధానం చెబుతూ ఉంటావు, నీ కన్నీటి ద్వారా నాకు తెలుపుతూ ఉంటావు. బాబా, నువ్వే నాకు అండా బాబా అని చెప్పి మనసులో నాతో మాట్లాడుతూ ఉంటావు. నా దగ్గర ఒక చిన్న విషయం కూడా, రహస్యం కూడా దాచింది లేదు కదా తల్లి. ప్రతి ఒక్క విషయాన్ని నాతో పంచుకుంటూ, నాతోనే చర్చించుకుంటూ, నాతోనే ఆవేదన అన్నీ వచ్చి పంచుకుంటూ ఉంటావు. అలాంటిది నువ్వు నన్ను నమ్మకపోవడం అనేది ఎంత మాత్రమో నీ జీవితానికి ముందడుగు వేయలేకపోవటానికి ఇది ఒక కారణం. నువ్వు పోరాడుతున్న కారణాలకి నీ నమ్మకం కూడా ఒక కారణంగా మారిపోయింది. నమ్మకంగా ఉండు అని ఎన్నిసార్లు చెప్పినా నీ మాట నేను ఎప్పుడు పాటిస్తాను అని చెప్తూ నీకు కావలసింది జరగలేదు అన్నప్పుడు ఆ నమ్మకాన్ని మర్చిపోతావు. తప్పకుండా ఆ నమ్మకాన్ని మించి జరగలేదే అని మళ్ళీ ఆవేదన పడుతూ ఉంటావు. ఒక్క విషయం అడుగుతాను చెప్పు తల్లి. పూర్తిగా నన్ను నమ్మి నన్ను శరణు పొందిన నీకు జరుగునా అని ఒక ఆలోచన ఎందుకు వస్తుంది? అనుమానం నీకు ఎందుకు తలెత్తుతుంది? జరుగుతుందా జరగదా అనే అనుమానంతోనే, ఆవేదనతోనే నీ మనసును కష్టపెట్టుకుంటూ ఉన్నావు కదా. ఎందుకు నన్ను పూర్తిగా నమ్మకం కలగడం లేదు అనే ఆశ్చర్యం ఒక్కొక్కప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎంతగానో శ్రమించే బిడ్డవే, కష్టపడి శ్రమిస్తూ ఉంటావు, ప్రయత్నిస్తూ ఉంటావు, ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటావు. అలాంటప్పుడు నమ్మకం అనే ఒక విషయాన్ని నీ మనసులో నుంచి తుడిచేసిందని వల్లే నీకు ఇన్ని పోరాటాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నీ పోరాటాలన్నింటినీ పక్కన పెట్టి తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండు, నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉండు. జరగదు అనే మాటకి ఆస్కారం లేకుండా నాకే తప్పకుండా జరుగుతుంది, నా ప్రయత్నానికి ఫలితం వస్తుంది అని చెప్పే నమ్మకంతో ఉండు. అంతేకాని నమ్మకం లేని చోట ఎప్పుడు కూడా విజయం అనేది రాదు. సరే, ఇన్ని నీ పోరాటాలకి తీర్పు ఎక్కడ ఉంది బాబా అని అడిగితే, ఎక్కడ ఆరంభమైందో ముగింపు కూడా అక్కడే ఉంటుంది. నీ మనసులోని ఆ వ్యతిరేక ఆలోచనలన్నిటినీ నువ్వు ముగింపుగా మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే జరగదు అనే ఒక మాటకి ఆస్కారం లేకుండా నమ్మకంతో అంతా నీకు అనుకూలమైన ఆలోచించేయి. తప్పకుండా నీ కోరిక అనేది తీరుతుంది. నువ్వు ఏదైతే సమస్యల్లో ఉన్నావో ఆ సమస్యకు పరిష్కారం కూడా నీకు కనిపిస్తుంది. సమస్య పుట్టినప్పుడు దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది కదా. కాబట్టి సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి నువ్వు ప్రయత్నాన్ని ఆపేసి బాధపడుతూ కూర్చుంటే నువ్వు ఆ సమస్యలోనే కూరుకుపోతావు బిడ్డ. కాబట్టి నీ పోరాటాలకి ముగింపు కానీ, నీ సమస్యలకు తీర్పు కానీ తప్పకుండా దొరకాలంటే నీ ప్రయత్నంతో పాటు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుకోవాలి. నీ ప్రయత్నాన్ని ఆపకుండా మనోధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు అడుగు వేసావంటే జయం నీదే అవుతుంది. ప్రశాంతమైన జీవితం నీ సొంతం అవుతుంది. నువ్వు ఏది తలపెట్టినా అందులో విజయం నీ సొంతమవుతుంది. నేను చెప్పిన మాటలన్నీ నీ భవిష్యత్తుకు ఎంతో మంచి బాటగా మారుస్తాయి. తప్పకుండా పాటించి ఆచరించు. విజయం నీకు సొంతం చేస్తాను తల్లి. దానికి తోడుగా నీకు నీ సాయి ఎప్పుడూ వెన్నంటే ఉంటాను. నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.